తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మార్వాడి యూనివర్సిటీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. మార్వాడి యూనివర్సిటీ అనగానే మనకి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు గుర్తొస్తుంటారు. సో చాలా క్యూరియస్గా ఉన్నాను నేనైతే. మోర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇక్కడ కొంచెం బిజీగా ఉన్నారు. ఫస్ట్ అయితే విష్ చేసేద్దాం, మాట్లాడేద్దాం ఆయనతో. హాయ్ సార్. హలో మ్యామ్, హౌ ఆర్ యు? ఐఎమ్ టూ గుడ్ సార్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఏంటి ఇప్పుడు కూడా చాలా బిజీగా ఉన్నారు? టుడే దే ఆర్ ఆల్ ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఈద్ స్పెషల్, ఈద్ ముబారక్. మా తెలుగు ప్రేక్షకులు కూడా మా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చెప్తున్నారు ఈద్ ముబారక్. సార్, ఎంట్రన్స్ లోకి రాగానే ఏదో ఒక పాజిటివ్ వైబ్ అయితే ఎప్పుడూ ఉంటుంది మార్వాడి యూనివర్సిటీకి ఎప్పుడు వచ్చినా కూడా. అండ్ అది ఎన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేసినా ఇంకా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ మార్వాడి యూనివర్సిటీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో మేబీ ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. సో ఎప్పుడు మనం కుర్చీలో కూర్చుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల అట్రాక్ట్ అయ్యేది అయితే ఇండియాలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న బోల్డెన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఇన్స్టిట్యూషన్ కి కావాల్సింది ఎడ్యుకేషన్. వాళ్ళ భవిష్యత్తు బిల్డింగ్స్ వల్ల రాదు, వాళ్ళ భవిష్యత్తు రైట్ ఎడ్యుకేషన్ వల్ల వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా, ఇప్పుడు ప్లేస్మెంట్ కోసం వచ్చే కంపెనీ వాళ్ళు టాలెంట్ని చూస్తుంది కానీ వాళ్ళు మార్వాడిని చూడరు. ఓకే, రైట్. మా రోల్ ఏంటి అంటే ఆ కంపెనీని తీసుకురావటం వరకు. సో ఆ కైండ్ ఆఫ్ స్కిల్ని, అంటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ని ఇస్తుంది. మేమేం చేస్తామంటే ఆ నాలెడ్జ్తో పాటుగా అప్డేటెడ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాలిష్ చేస్తాం. సో దానివల్ల పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. మేము కూడా చాలా క్యూరియస్గా ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ మార్వాడి యూనివర్సిటీకి వచ్చినా కూడా పిల్లలకి మా సుమన్ టీవీ ద్వారా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వాలన్న క్యూరియస్తో మేము కూడా ఉంటాం కాబట్టి. సో 2026 వచ్చేసింది, అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో మేము కూడా చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. తప్పకుండా. ఓకే. కంప్యూటర్ సైన్స్లో చాలా వచ్చాయి. చాలా మంది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ బెస్ట్ అని చెప్తుంటారు. బట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అందరి చూపు దాని వైపు కూడా వెళ్ళింది. సో ఇప్పుడు కమింగ్ స్టూడెంట్స్కి మీరేం సజెస్ట్ చేస్తారు? కంప్యూటర్ సైన్స్ గత ఒక 20 years అని చెప్పుకోవచ్చు. ఇండియా స్థితిగతులను మార్చిన ఒక సెక్టర్ డెఫినెట్లీ ఐటీ ఇండస్ట్రీ, రైట్. అంతకు ముందు వరకు ఇండియా ఒక రకంగా ఉంది. లాస్ట్ 20 yearsలో అంటే డెవలప్మెంట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ పరంగానే కాదు, మిగతా వాటిలో కూడా ఉంది. ఓవరాల్గా డెవలప్ అవుతున్నా. బట్ మేజర్ రోల్ మనం చూస్తే అంటే మన పిల్లలు వరల్డ్ వైడ్గా వెళ్ళటం, రైట్. అక్కడ మంచిగా శాలరీస్ సంపాదించడం, మళ్ళీ వాటిని వెనక్కి పంపించడం. సో దానివల్ల ఆ మనీ ఫ్లో అనేది పెరిగింది, రైట్. దానివల్లనే బోల్డ్ అంత చేంజెస్ వచ్చినాయి మన సొసైటీలో కావచ్చు. రెండు, మన పిల్లలంతా బయటికి వెళ్ళి అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఇవన్నీ చూడటం కావచ్చు. ఈ రకంగా డెఫినెట్లీ కంప్యూటర్ సైన్స్ అనేది పెద్ద రోల్ ప్లే చేసింది మన సొసైటీలో చేంజ్లో. సో ఇప్పుడు ఏమైంది అంటే కొత్తగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనే క్వశ్చన్ మీది. సో దీంట్లో ఏంటి అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక రకంగా చూస్తే కొన్ని కైండ్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీలోని వాటిని తినేస్తుంది. ఒక టెస్టింగ్ టూల్స్లో కావచ్చు, అంటే మనకి ఎక్కువ మంది చేయగలిగిన పనిని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తక్కువ మందితో చేసుకునే ఆ వెసులుబాటు కనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతాయి. బట్ మ్యాన్ పవర్ సపోర్ట్ లేకుండా దానికై అన్నీ చేసుకోలేదు. మనమేమైనా చెప్తే చేస్తుంది తప్పితే. సో ఆ రకంగా మనం చూసుకుంటున్నప్పుడు ఆపర్చునిటీస్ కొద్దిగా తగ్గుతాయి, రైట్. అట్ ద సేమ్ టైం అదర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే దీంట్లోకి ఎవరు వెళ్ళొచ్చు అని మీరు నన్ను కనుక అడిగితే చదువులో బాగా షార్ప్గా ఉండేవాళ్ళు. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వీళ్ళు మన ఆ కాంపిటేటివ్ వరల్డ్లో పైన ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం వల్ల ఎక్కడ ఉంటుందంటే కాంపిటీషన్లో వెనక ఉన్నవాడికి, ఇప్పుడు రేస్లో ముందుండి వాడు గోల్డ్ మెడల్ కొట్టగలిగే వాడికి ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. రేస్లో వెనకున్న వాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది. సో ఇటువంటి పిల్లలు అటువైపు కాంపిటీషన్ పెరుగుతుంది, ఆపర్చునిటీస్ తగ్గబోతున్నాయి అనే పాయింట్ మీద తీసుకున్నప్పుడు వీళ్ళు ఆల్టర్నేట్ కోర్సెస్ వైపు కనుక వెళ్ళగలిగితే డెఫినెట్లీగా చాలా బాగుంటుంది. అంటే ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, దాంట్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ దాంట్లో కూడా వచ్చింది. మనకి ఈ చిప్ డిజైనింగ్ మన ఐఐటియన్స్ లేటెస్ట్గా ఒక చిప్ డిజైన్ చేస్తున్నారు, రైట్. అట్ ద సేమ్ టైం మనం
వరల్డ్లో ఉన్న ఈ చిప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళంతా కూడా ఇండియాకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో అటువంటి రీసెంట్గా మన యూనివర్సిటీలోనే వైబ్రెంట్ గుజరాత్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మన అంబానీ గారు ఇక్కడే అనౌన్స్ చేస్తున్నారు మన క్యాంపస్లోనే. సో నేను హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్ ద సేమ్ టైం చిప్ ఇండస్ట్రీ మీద పెట్టబోతున్నానని చెప్పేసి వీటన్నిటిని చూసుకుంటే డెఫినెట్లీగా మనకి ఒక మంచి ఆపర్చునిటీస్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ సెక్టర్లో రాబోతున్నాయి. అదేవిధంగా మనకి ఇందాక నేను చెప్తున్నట్టుగా కంప్యూటర్ సైన్స్లో ఓ 80-90 పైన ఉండే పిల్లలు అటువైపు వెళ్ళి ఒకవేళ తక్కువ పర్సంటేజ్ ఉన్న పిల్లలు ఆ కాంపిటీషన్లో మేము సక్సెస్ కాలేము, బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు మంచి లైఫ్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి కెమికల్ ఇండస్ట్రీస్ గుజరాత్లో చాలా ఎక్కువ. మన దగ్గర ప్రస్తుతం ఉండే పిల్లలకి ఒక్కొక్కరికి ఆన్ హ్యాండ్ 4-5 ఆపర్చునిటీస్తో వాళ్ళు బయటకు వెళ్తున్నారు. అంత డిమాండ్ ఉంది కెమికల్ ఇంజనీర్స్కి. సో ఎవరైతే 50s, 60s, 70s పర్సంటేజ్ తెచ్చుకుంటారో ఆ కంప్యూటర్ సైన్స్లో ఉన్న వాళ్ళ మధ్యలో ఇరుక్కునే కన్నా, ఎందుకంటే మన ఇండియాలో దాదాపుగా 16 లక్షల ఇంజనీరింగ్ సీట్స్ ఉంటే దాంట్లో ఈ ఆపర్చునిటీ కంప్యూటర్ సైన్స్ అంటే సిఎస్సి వాళ్ళకి మనం చూసుకుంటే అరౌండ్ ఒక 10-11 లక్షల సీట్స్ ఉంటాయి, రైట్? ఈ 10-11 లక్షల్లో ఒక 3-4 లక్షల మందికి జాబ్స్ వస్తే రాగలుగుతాయి. ఫ్యూచర్లో ఇంకా అవి తగ్గొచ్చు. బట్ వేరే కెమికల్ ఇంజనీరింగ్ సీట్ తీసుకుంటే ఇండియా మొత్తంలో హార్డ్లీ ఒక 2,000-3,000 సీట్ అనమాట. మీకు రేపు పొద్దున జాబ్ రావాలి అంటే మీ సెలెక్షన్ రైట్ సెలెక్షన్ అయి ఉండాలి. సో అది నేను సజెస్ట్ చేయగలను. అదే బ్రాంచెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మరొకటి జనరల్గా మనకి మన యూనివర్సిటీలో గత 2 సంవత్సరాల నుంచి మనం రన్ చేస్తున్నాం బిఎస్ కంప్యూటర్స్ అనే ప్రోగ్రామ్. ఈ బిఎస్ కంప్యూటర్స్ ఏంటి అంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ వస్తారు, మనకు తెలిసిందే. ఎంపీసీ చేసిన వాళ్ళు బైపీసీ కావచ్చు, కామర్స్ కావచ్చు, ఇటువైపు నాన్ మ్యాథ్స్ వైపు వెళ్ళి వాళ్ళకి దాంట్లో ఇంట్రెస్ట్ అనిపించగా మళ్ళీ ఇటువైపు కంప్యూటర్ సైన్స్ వైపు రావాలి అనుకుంటే మన కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళకి ఆ అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ అవకాశం ఏంటి అంటే ఇది 4 years కోర్స్ అనమాట. బిఎస్ కంప్యూటర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్. సో దీంట్లోకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే ఈక్వల్ టు ఇంజనీరింగ్. సో ఎవరైతే పిల్లలు మేము మ్యాథ్స్ ఇంటర్మీడియట్లో చదవలేదు బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, రైట్, నాకు అటువైపు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. సో అదే రకంగా మనం చూస్తే బైపీసీ చేసిన పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ రాలా, రైట్? అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎంబీబీఎస్ కాకపోతే మిగతావి ఏవి అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అంటే ఇప్పుడు లెట్స్ సే నర్సింగ్ ఉంటుంది, లేకపోతే పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. అటువంటి అటు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు అదే సెక్టర్లో ఉంటూ ఏదైనా కొత్తగా ఆలోచిస్తుంటే వాళ్ళకి సంబంధించిన కోర్సే బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్. ఇదేంటి అంటే మనకి సైన్స్ రిలేటెడ్గా ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ఆ రీసెర్చ్ రిలేటెడ్ డేటా దాని మీద వర్క్ చేయటం. బయాలజీ ప్లస్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు దాన్ని. సో వాళ్ళ ఆ డేటాని అనలైజ్ చేయటంలో కావచ్చు, వాటిలో ప్రోగ్రామింగ్ రాయటంలో కావచ్చు. దీనివల్ల ఫ్యూచర్లో ఏదైనా వ్యాక్సిన్ మనం కావాలి అనుకుంటే అతి తక్కువ టైంలో మనకు ప్రాక్టికల్గా ఈ కోవిడ్ వచ్చిన టైంలో మనం పేపర్లో 1 సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది అన్నప్పుడు మనకు అది షాకింగ్ లాగా ఉంది. అప్పటి వరకు మొత్తం ప్రపంచం నాశనం అయిపోతుంది కదా అనుకున్నాం. సో అట్లా కాకుండా ఫ్యూచర్లో అతి తక్కువ టైంలో మనకి ఈ వ్యాక్సిన్స్ ఇటువంటి తయారు చేయాలి, మెడిసిన్ కావచ్చు, వ్యాక్సిన్ కావచ్చు. అంటే ఈ అప్లికేషన్ అగ్రికల్చర్ రిలేటెడ్ కావచ్చు, ఫార్మర్ రిలేటెడ్ కావచ్చు, రైట్, మెడికల్ రిలేటెడ్ కావచ్చు, అన్నిట్లో వీళ్ళ పాత్ర ఉంటుంది. ఈ కోర్సు ఇండియా మొత్తంలో హార్డ్లీ ఒక 20 ఇన్స్టిట్యూషన్లో ఉంటుంది, ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్. అంతా కలిపి ఇండియా మొత్తంలో 2 నుంచి 3 వేల మంది పిల్లలు మాత్రమే కోర్స్ చదువుతారు. ఓకే. సో ఒక సైడ్ చూస్తే కొన్ని లక్షల మంది చదివే కోర్సులు ఇవి ఈజీగా జాబ్ తెచ్చుకునే కోర్సెస్ అనమాట. సో బైపీసీ ఎవరైతే, లేకపోతే దీంట్లో ఎంపీసీ బైపీసీ ఇద్దరు చేయొచ్చు అనమాట. ఈ బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది ఇది నెక్స్ట్ జనరేషన్ కి ఉపయోగపడే కోర్స్ అని చెప్పొచ్చు. అట్లా కొత్తగా కోర్సెస్ ని అటువైపు వెళ్తే డెఫినెట్లీ బాగుంటుంది. అదేవిధంగా మనం చూస్తే లా
మనకి ఇండియాలో లాయర్స్ షార్టేజ్ బోల్డ్ ఎంత ఉంది. అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక 2 లక్షలు 3 లక్షలు వస్తే చాలా గొప్ప విషయం అనుకుంటున్నారు. కానీ లాయర్కి అంతకంటే ఎక్కువ. ఒక రోజులో ఒక 5 లక్షలు 10 లక్షలు ఒక రోజుకి సంపాదించే లాయర్స్ బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు 30 రోజుల్లో చేయలేంది వీళ్ళు సింగిల్ డేలో చేసే లాయర్స్ బోల్డ్ మంది ఉన్నారు ఇండియాలో. కానీ చాలా మందికి ఒక మిత్ ఉంది, లా చదవడం చాలా టఫెస్ట్ జాబ్, చాలా మనీ పెట్టుకోవాలి, అది చదవాలంటే కూడా చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి అంటుంటారు. మీ పర్సెప్షన్లో వాట్ అబౌట్ లా? మనీ వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్. కాకపోతే ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో ఎందుకు పనికిరాని వాడిని కంపెనీ ఎందుకు తీసుకుంటుంది అంటే ఎడ్యుకేషన్లో కష్టపడకుండా నాలెడ్జ్ని గెయిన్ చేయకుండా స్కిల్ని డెవలప్ చేసుకోకుండా జాబ్ ఎట్లా ఏ సెక్టర్లోకి వెళ్ళినా వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉండవు. రైట్ అంటే టఫ్గా ఉంటుందనే కాన్సెప్ట్ డెఫినెట్లీ ఏం లేదు. అట్ ద సేమ్ టైం బాగా చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో బాగా చదవాలనుకుంటున్న వాళ్ళు డెఫినెట్లీగా ఆ కోర్సు ఎంచుకోవచ్చు. సో అటువంటి కోర్స్ వైపు వెళ్ళొచ్చు. అదేవిధంగా కొంతమంది పిల్లలు టాకటివ్గా ఉంటారు. అటువంటి పిల్లలు ఈ డెస్క్ జాబుల కన్నా లా కాదు మేనేజ్మెంట్ వైపు యూనో దిల్ బి డూయింగ్ వెరీ గుడ్ ఇన్ దాట్ అనమాట. సో అటువైపు మేనేజ్మెంట్ వైపు వాళ్ళు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లనే బైపీసీ పిల్లలు ఈ మధ్య చూస్తే ఒకళ్ళ ఎంబీబీఎస్ రాలా, ఎక్కువ ఎఫర్ట్ చేయలేరు. ఇందాక నేను చెప్పిన కోర్స్ ఒకటి. అదేవిధంగా ఫిజియోథెరపీ వైపు ఈ మధ్య ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ అవటం, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవటం, దీనివల్ల బోల్డ్ అంతా ఫిజికల్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల స్కోప్ ఎక్కువ వీళ్ళకి యూనో డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఆ రకంగా ఫిజియోథెరపీ వైపు కూడా పిల్లలు వెళ్ళొచ్చు. ఓకే. సో మహేంద్ర నాయుడు గారు, సో ఎంట్రన్స్లో నేను కాలేజ్ లోపలికి రాగానే రిసెప్షన్లో చూస్తే బోలెడ్ అన్ని ర్యాంక్స్ ఉన్నాయి, బోలెడ్ అన్ని కంట్రీ ఫ్లాగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మార్వాడి యూనివర్సిటీ అంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనివర్సిటీ అని మీకు తెలిసిందే. మన దగ్గర దాదాపుగా ఒక 60 కంట్రీస్ పిల్లలు చదువుతారు. అంటే ఇండియాలో ఫారెన్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. ఓకే. దీంతో పాటుగా మనం చూస్తే ప్రతి స్టేట్ రిప్రజెంటేషన్ ఉంటుంది. వాడు ఆ పిల్లవాడు మన సౌత్ వాడైనా అవ్వచ్చు, నార్త్ అయినా, నార్త్ ఈస్ట్ అయినా, ఆల్మోస్ట్ ప్రతి స్టేట్ నుంచి ఉంటారు. సో అక్కడ కనిపిస్తున్న ఫ్లాగ్స్ అంతా కూడా ఆ ఫారిన్ కంట్రీ ఏ కంట్రీ రిప్రజెంట్ చేస్తున్నారు ఆర్ రిలేటెడ్ అనమాట. సార్, ఎవరైనా కూడా ఎడ్యుకేషన్ వైజ్ ఒక స్టెప్ వేసేటప్పుడు ఎడ్యుకేషన్ తర్వాత గురించి ఆలోచిస్తారు, అంటే ప్లేస్మెంట్స్ గురించి ఆలోచిస్తారు, పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు. సో ప్రతి ఇయర్ మార్వాడి యూనివర్సిటీ మిరాకిల్ అప్డేట్స్ ఇస్తూ ఉంది. సో పాస్ట్ అచీవ్మెంట్స్ ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటే ప్లేస్మెంట్స్ సంబంధించి ఒకసారి ప్లేస్మెంట్స్ గురించి తెలియచేయండి ఇన్ఫర్మేషన్. ఒక పిల్లవాడికి ప్లేస్మెంట్ జస్ట్ చదువు చెప్పడం వల్ల రాదు, రైట్? సో దానికి కావాల్సిన స్కిల్స్ని రైట్ ఫ్రమ్ స్టార్ట్ ఫస్ట్ ఇయర్ నుంచే యూనో వాళ్ళని ఆ విధంగా ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది, పిల్లవాళ్ళలో ఏం ల్యాకింగ్ ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, అటువంటివి రైట్ యూనో రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎవాల్యుయేట్ చేస్తూ వాళ్ళని ఆ రకంగా షైన్ చేస్తూ తీసుకెళ్తాం అనమాట. సో అప్పుడు అంటే చాలామంది పిల్లలకి ఇంటర్వ్యూకి వెళ్తారు, సర్టిఫికేట్ ఉంటుంది చేతిలో, నోట్లోంచి మాట రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, రైట్? ఎనీ కైండ్ ఆఫ్ అదర్ దాన్ ఎడ్యుకేషన్ ఏ కైండ్ ఆఫ్ స్కిల్ కూడా ఉండదు. సో రెండు మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్లో చదువు చెప్పి వదిలేస్తారు. సో వాళ్ళకి ఆ రీసెర్చ్ రిలేటెడ్ కావచ్చు, యూనో ప్రాక్టికల్ ఓరియంటేషన్ కానీ ఇవి ఉండవు, సర్టిఫికేట్లు ఉంటాయి అంతే. సో మనం అట్లా కాకుండా పిల్లవాడిని ఆల్రౌండ్గా డెవలప్ చేస్తాం. సో దానివల్ల ప్లేస్మెంట్ అనేది మా పిల్లలకి ఇట్స్ నాట్ బిగ్ డీల్. ఎందుకంటే మన దగ్గర 500+ కంపెనీస్ ఎవ్రీ ఇయర్ దిల్ కమ్ ఫర్ ప్లేస్మెంట్ అనమాట. అండ్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, అది మీరు మాట్లాడితే ఇంకా బాగుంటుంది. నవడేస్ చూస్తే ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు, కాలేజ్ ఏదైనా కావచ్చు, ఎడ్యుకేషన్ ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఏమైందంటే, ఒకప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంటే ఫ్యాకల్టీ నుంచి, బుక్స్ నుంచి వచ్చేది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది, ఏఐ వచ్చింది, ChatGPT వచ్చింది, అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ సెర్చ్ చేసేసుకుంటున్నారు. చేతిలోకి మొబైల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మన దగ్గరికే వచ్చేస్తుంది. సో ఈ
థింకింగ్ అనేది స్టూడెంట్స్లో కూడా మారింది. ఫ్యాకల్టీ చెప్పింది మనం నేర్చుకోవాలి, లేదంటే దీనికి సొల్యూషన్ వాళ్ళని అడగాలి, తెలుసుకోవాలి, ఆ బిహేవియర్స్లో కూడా కొంచెం చేంజ్ వచ్చింది. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా ఇంపాక్ట్ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఉండింది. సో ఇక్కడ కమింగ్ టు మార్వాడి యూనివర్సిటీ, పేరెంట్స్కి మీరు ఇచ్చే అష్యూరెన్స్, సెక్యూరిటీ ఏంటి? అష్యూరెన్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పేరెంట్స్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలాగా కర్ర పట్టుకొని వాళ్ళ వెనక తిరిగేది ఉండదు, రైట్? కాకపోతే ఎప్పుడైతే పిల్లలు వాళ్ళ లిమిట్స్ దాటుతారో, ఎందుకంటే ప్రతి ఒక్క మీరు చూస్తే ప్రతి ఫ్లోర్ దగ్గర నుంచి ప్రతి కార్నర్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఆల్ సీసీ కెమెరాస్ సర్వేలెన్స్లో ఉంటారు. ఎక్కడైనా ఏదైనా తప్పు చేస్తే మాత్రం యాక్షన్ స్ట్రిక్ట్గా ఉంటుంది. సో దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ ఉండదు, ఎవరు రికమెండ్ చేసినా కూడా కాంప్రమైజ్ ఉండదు. సో పిల్లలు వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా దాన్ని రైట్ వేలో వాడుకోవాలి. ఇవాళ హాలిడే, మీరు ఒకసారి ఇటు వస్తే అక్కడ చూడండి, పిల్లలు అక్కడ కూర్చొని చదువుకుంటున్నారు, రైట్? సో ఇవాళ హాలిడే ఉన్నా కూడా పిల్లలు చూసి ఎంత ప్రశాంతంగా చదువుకుంటున్నారు అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్, రైట్? అంటే టెక్నాలజీకి ఎప్పుడు 2 edges ఉంటాయి. దాన్ని రైట్ వేలో వాడుతున్నామా, రాంగ్ వేలో వాడుతున్నామా? అదే మొబైల్ చేతిలో ఉంటే 24 గంటలు ఎంటర్టైన్ చేసుకుంటా స్క్రోల్ చేస్తూ ఉండొచ్చు. అదే మొబైల్ ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ గురించి కూడా చెప్తుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ అనేది చెప్తుంది. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ స్టూడెంట్ విల్ యూటిలైజ్ ఇట్. ఎందుకంటే మరీ మనం స్కూల్ లాగా ప్రవర్తిస్తే కరెక్ట్గా ఇంకొక 4 సంవత్సరాల తర్వాత, ఫస్ట్ ఇయర్ పిల్లోడు అయితే ఇంకో 4 సంవత్సరాల తర్వాత జాబ్ చేయాలి. ఆ రోజు అక్కడ ఎవరు కర్ర పట్టుకుని కూర్చుంటారు, రైట్? సో వాళ్ళని ఎట్లా నియంత్రించుకోవాలో, వాళ్ళు ఎట్లా అప్డేట్ చేసుకోవాలో, ఇదంతా కూడా అంటే గుర్రాన్ని వాటర్ వరకు తీసుకెళ్ళొచ్చు, కానీ తాగాలా లేదా అనేది గుర్రం డిసైడ్ చేస్తుంది, ఓకేనా? సో ఆ రకంగా దాన్ని పిల్లల మీద డెఫినెట్లీగా ఆధారపడి ఉంటుంది. ఓకే, మహేంద్ర నాయుడు గారు, 2 సంవత్సరాల నుంచి మార్వాడి యూనివర్సిటీకి వస్తున్నాం, కొలాబరేట్ అవుతున్నాం, వీడియోస్ చేస్తూ ఉన్నాం, అండ్ ఎంతో ఇన్ఫర్మేషన్ సుమన్ టీవీ ద్వారా చెప్తూ ఉన్నాం. మేము పర్సనల్గా ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్లో, మా ఫ్రెండ్స్లో కూడా ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతుంటారు, సూర్ణ నువ్వు మార్వాడి యూనివర్సిటీకి వెళ్తావు, మహేంద్ర గారితో మాట్లాడుతూ ఉంటావు ఎడ్యుకేషన్కి సంబంధించి, సో మన ఫ్యామిలీలో పిల్లలు కూడా అక్కడ చదువుకుంటే ఎట్లా ఉంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ నిజంగానే బాగుంటుందా, ఒకసారి పర్సనల్గా ఆయనతో మాట్లాడాలి అని నన్నే అడిగారు. సో మీ పర్సనల్ నెంబర్ అనేది మేము ఇవ్వలేం కాబట్టి అదొక చిన్న ఉండింది కాబట్టి, సో మీతో డైరెక్ట్గా మాట్లాడాలంటే ఎట్లా, పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరికైనా పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా, నాతో డైరెక్ట్ మాట్లాడాలనుకున్నా, యూనో వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటే యూనో దే విల్ కనెక్ట్ మీ అనమాట. అదేవిధంగా కొంతమంది కాలేజ్ లెక్చరర్స్ ఉంటారు, మా కాలేజీలో పిల్లలు అక్కడ రావాలనుకుంటున్నారు, ఒకసారి అఫీషియల్గా నేను మాట్లాడాలనుకుంటున్నాను, అట్లా ఫ్యాకల్టీ కావచ్చు, లేకపోతే కన్సల్టెంట్స్ మా యూనివర్సిటీతో వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, లేదా పిఆర్ఓస్ కానీ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ నాతో డైరెక్ట్ మాట్లాడాలి అనుకుంటే ఒక పని చేయమనండి, ఈ నెంబర్ చూసుకోండి, 9121243137. ఈ నెంబర్కి కాల్ చేసి ఇట్లా నేను మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకుంటున్నాను, సో అండ్ సో నాకు అపాయింట్మెంట్ అని చెప్పి అడిగితే దే విల్ అరేంజ్, ఐ విల్ స్పీక్ టు దెమ్. ఓకే, సూపర్. సో మొత్తం వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బట్ ఈగర్గా వెయిట్ చేసేది అంతా అడ్మిషన్స్ కోసం. సో మీ నోటితో వినాలంది, అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఒకసారి మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్కి సంబంధించి మోర్ అప్డేట్స్. మార్వాడి యూనివర్సిటీలో ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మనకి హాస్టల్స్ పరంగా బోల్డ్ అంత కాంపిటీషన్ ఉంది. అంటే మన దగ్గర లాస్ట్ ఇయర్ చూస్తే 4500 మంది పిల్లలు వస్తే ఒక 3000 మందికి మాత్రమే మనం అడ్మిషన్స్ ఇవ్వగలిగాం. సో అట్లా ఒకటి అడ్మిషన్ పరంగా మీరు ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటే అంత మంచిది. రెండోది వచ్చేపాటికి హాస్టల్స్, ఇన్ క్యాంపస్ మీరు హాస్టల్స్ కనుక కావాలి అనుకుంటే ఒక సెమిస్టర్ ఫీజుని ఇమ్మీడియట్లీగా పే చేసుకున్నట్టుగైతే మీకు ఇన్ క్యాంపస్ హాస్టల్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు లేట్ చేసిన దగ్గర నుంచి మన హాస్టల్సే క్యాంపస్ బయట ఉంటాయి, దానికి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం మనకి ఈ హాస్టల్స్ ఇన్ క్యాంపస్ ఒక 18 ఫ్లోర్ టవర్ నెక్స్ట్ ఇయర్ వరకు రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి అందరూ ఇన్ క్యాంపస్లోనే ఉంటారు. ఈ సంవత్సరం లేట్గా వచ్చిన వాళ్ళు మన బయట హాస్టల్ ఏదైతే ఉంటుందో క్యాంపస్ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది,
మన బస్సెసే తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాయి, మన బస్సెసే తీసుకొచ్చి పికప్ చేస్తాయి. యూనో సో అటువంటి ఇబ్బంది ఉండదు. సో అటువంటి వాటికి వెళ్లకుండా ఉండాలి, నేను ఫాస్ట్గా అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దాదాపుగా ఇంకా రిజల్ట్స్ రాకుండానే 500 నుంచి 600 మంది పిల్లలు ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నారు. మీరు లేట్ చేయకుండా మీకు కింద స్క్రోల్ అవుతున్న ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో టోల్ ఫ్రీ నెంబర్స్, దానికి కాల్ చేస్తే మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి డైరెక్ట్ ఆఫీసెస్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. ఈ మూల శ్రీకాకుళం నుంచి ఆ మూల నిజామాబాద్ వరకు ఉన్నాయి. సో మీకు దగ్గరలో ఉన్న ఏపీ తెలంగాణలో ఉన్న ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు పర్సనల్గా వెళ్ళి మా మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన బ్రాంచ్ మేనేజర్ ఉంటారు, మీకు ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు. అదేవిధంగా కొంతమంది ప్రలోభాలు పెట్టడానికి ఎవరైతే ట్రై చేస్తారో మేక్ షూర్ వాళ్ళు మా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. సో ఇటువంటి కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా మీకు రైట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద టైమ్ ఎప్పుడు కలిసినా కూడా ఒక వామ్ వెల్కమ్ చెప్తుంటారు. సో సుమన్ టీవీకి, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకి, అండ్ ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. అడ్మిషన్ స్టార్ట్ అయింది అనగానే మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి మహేంద్ర గారు ఏం మాట్లాడతారని చెప్పి పీపుల్ ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. అండ్ సో ప్రతిసారి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చే దిశగానే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈసారి కూడా అడ్మిషన్ స్టార్ట్ అయ్యే 2026లో వీసీ గారు మాట్లాడారు, మీరు మాట్లాడారు, స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ గైస్ చూస్తున్నారు కదా, చాలామంది డౌట్ అడుగుతూ ఉన్నారు, మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలంటే ఎలా, సో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ సార్ ఒక నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది. పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కనుక ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇంకా అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేసేయండి.